లేచాం, రోజువారీ పనికెళ్ళాం, తిన్నాం, నిద్రపోయాం. ఇదే నా జీవితం. చేసే పనిలో కొత్తదనం ఉండాలన్నా, రోజంతా నూతనోత్సాహం వెల్లివిరియాలన్నా శరీరానికి కాస్త శ్రమ ఉండాలి. ఆటలో వ్యాయామంతోనే అది సొంతమవుతుంది. వయసు మీద పడిందనో, ఉద్యోగ పనులతో తీరిక లేదనో ఆటలకు దూరమైతే ఎలా? ఈ వాస్తవాన్ని గుర్తించిన వారు ఆటల్లో పోటీ పడ్డారు. ఆట అనేది ఆటవిడిపే కాదు, బంగారు జీవితానికి బాట అని చాటి చెప్పారు. వీరంతా ఎవరో మీరే చూడండి. అనునిత్యం దస్త్రాల చుట్టూ సాగించే ఆలోచనలను పక్కన పెట్టారు. సమీక్షలు, సమావేశాలకు సెలవిచ్చేశారు. కళాలను, పత్రాలను పక్కన పెట్టేసి పచ్చని మైదానానికి వచ్చి ఉపశమనం పొందారు. ఉక్కిరి బిక్కిరి చేసే నేరాలు, ఘోరాలు, ట్రాఫిక్ నియంత్రణ విధులకు విరామం పలికారు. లాఠీ, కాకీ బట్టలు తీసి తెల్లటి దుస్తుల్లో మెరిశారు. ప్రశాంత వాతావరణంలో పరుగులు తీస్తూ తమ ప్రస్థానాన్ని గుర్తు తెచ్చుకున్నారు. వీళ్లంతా ఎవరనుకుంటున్నారు? రాష్ట్ర పాలనా రథానికి చక్రాలైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. దైనందిన విధులను కాసేపు పక్కన పెట్టి కొన్ని గంటలు క్రికెట్ ఆటగాళ్లుగా మారారు. దేశవాళీ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. రోజువారీ విధుల ఒత్తిడి నుంచి హాయిగా సేద తీరారు. విజయవాడ నగర శివారులోని మూలపాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మైదానం వేదికగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫెస్టివల్ క్రికెట్ ట్రోఫీ ఎంతో ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జట్టు తరపున ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర డీజీపీ జట్టు తరపున ఐపీఎస్ అధికారులు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడారు. డీజీపీ మాలకొండయ్య టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. CS11 జట్టుకు ఫైబర్ గ్రిడ్ ఎండీ బాబు అహ్మద్, DG11 జట్టుకు జాయింట్ సిపి కాంతిరాణా టాటా నేతృత్వం వహించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న CS జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. 89 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన DG11 కేవలం 12 ఓవర్లకే 2 వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. CS జట్లో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అత్యధికంగా 37 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఆ తర్వాత హరేంద్ర ప్రసాద్ 13 పరుగులు చేశారు. DG11 బౌలర్లలో అంబురాజు 3 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశారు. DG11 బ్యాట్స్మెన్లలో కాంతిరాణా 20 పరుగులు, విజయారావు 25 పరుగులు, విశాలగున్ని 23 పరుగులు సాధించారు. డీజీపీ మాలకొండయ్య విజేత జట్టుకు ట్రోఫీని బహుకరించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కాంతిరాణా, ఉత్తమ బ్యాట్స్మెన్ గా ప్రద్యుమ్న, ఉత్తమ బౌలర్ గా అంబురాజ్ జ్ఞాపికలు అందుకున్నారు. దైనందిన జీవితంలో స్ట్రెస్ అనేది ఉంటుందండి. అర్బన్ లైఫ్ లో కంపల్సరీగా గేమ్ అనేది బెస్ట్ ఎంటర్టైన్మెంట్, చీప్ ఎంటర్టైన్మెంట్, హెల్దీ ఎంటర్టైన్మెంట్. సో దాన్ని మనం అంతా కూడా ప్రోత్సహించాలి. స్పోర్ట్స్ ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇక్కడ గెలవడం, ఓడటం ఇంపార్టెంట్ కాదు, కానీ కాసేపు గ్రౌండ్ లో ఎండ కాసేపు నిలబడితే ఆరోగ్యానికి మంచిది. ఫస్ట్ టైం నేను వచ్చాను మూలపాడుకి స్టేడియం కి. చాలా నచ్చింది గ్రౌండ్స్. మీ అందరికీ తెలుసు పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం ఎంత ప్రెషర్ లో, ఎంత స్ట్రెస్ లో పనిచేస్తుందో. ఒక రోజు ఈ రకంగా ఆడితే గెలిచినా ఓడిపోయినా సరే దట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. అంతేకాకుండా అందరిని కలవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక మంచి ఫీలింగ్ అండి. ఉన్న బిజీ షెడ్యూల్ నుంచి ఒక రిలాక్సేషన్, మళ్ళీ ఉద్యోగాన్ని మంచి పెర్ఫార్మెన్స్ జాబ్లు ఇవ్వవచ్చు. నిరంతరం మనం వేరు విధుల్లో ఉండే అధికారులకు ఈ కొద్దిసేపు ఆడిన గేమ్ చాలా రిలాక్షన్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం యూ క్యాన్ నో, అంటే ఫోన్లో మాట్లాడుకునేదే కాకుండా యూ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ఆఫీసర్స్, యూ క్యాన్ నో ఈచ్ అదర్. ఆఫ్టర్ లాంగ్ డేస్ ఆఫ్ వర్క్ ఇది కొంచెం ఒక మంచి బ్రేక్ అనిపిస్తుంది. చాలా బాగా జరిగింది. అండ్ వీ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ మోర్ మ్యాచెస్ లైక్ దిస్. ఇట్ హెల్ప్స్ ఇన్ టీమ్ బిల్డింగ్. సో ఇలాంటిది యాన్యువల్ ఈవెంట్గా పెట్టి ప్రతిసారి చేస్తే ఇట్ ట్రైస్ టు హెల్ప్ us. ఇట్ హెల్ప్స్ us ఫోకసింగ్ ఇన్ అవర్ వర్క్. సో ఇలాంటివి బాగా జరగాలి. చీఫ్ మినిస్టర్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. రెగ్యులర్గా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ మ్యాచ్ పెడితే వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి వాళ్ళు కొంచెం ఆ స్ట్రెస్, స్ట్రెయిన్ తగ్గి తర్వాత వర్క్లో కూడా సరదాగా ఉంటుందని చెప్పడం జరిగింది.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి మూలపాడు మైదానానికి వచ్చి ఇక్కడి వాతావరణం చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యారు. డీజీపీ మాలకొండయ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కాసేపు మ్యాచ్ వీక్షించి ఆ తర్వాత మూలపాడులోని రెండో మైదానం చుట్టూ పచ్చని బయళ్లపై 15 రౌండ్లు తిరిగారు. కాసేపు పరుగు, కాసేపు నడక ద్వారా ఉత్తేజం పొందారు.